రాష్ట్రాల్లో పత్తిని చాలా వరకు విత్తారు రైతులు. అక్కడక్కడ ఆలస్యమైన ప్రాంతాల్లో విత్తుతూ ఉన్నారు. కొన్ని చోట్ల పంట బెట్ట గురై చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త విత్తనం పెడుతున్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఆలస్యంగా విత్తే రైతులు బెడ్ విధానంలో విత్తుకోవాలి. అలాగే ఇప్పటికే విత్తిన రైతులు, ప్రస్తుతం విత్తుతున్న రైతులు సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం పత్తి పంట వివిధ ప్రాంతాల్లో 10 నుండి 40 రోజుల దశలో ఉంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కలుపు పెరుగుతుంది. ప్రధాన పంట ఎదుగుదలకు కలుపు అవరోధంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం పత్తి పంట కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు మే చివరి వారంలో కురిసిన వర్షాలకు చాలామంది రైతులు పత్తి విత్తనాలను విత్తుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు ఒక 15 నుంచి 20 రోజుల పాటు వర్షాలు లేకపోవడం వల్ల చాలా చోట్ల ఈ పత్తి విత్తనాలు ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చాలామంది రైతులు కొంచెం గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే విత్తనం మొలవలేదో అక్కడ విత్తనాలు పెట్టుకోవడము, అదేవిధంగా చాలామంది రైతులు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుక్కి తయారు చేసుకొని పత్తి విత్తనం పెట్టుకోవడం జరుగుతుంది. అయితే సాధారణంగా జూలై 10-15 వరకు పత్తి విత్తనాలు పెట్టుకోవడం కంప్లీట్ చేయాలి. జూలై 15 తర్వాత పత్తి విత్తనాలు విత్తుకుంటే కొంచెం దిగుబడిలో వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇప్పుడు ఎవరైతే పత్తి విత్తనాలు విత్తుకుంటున్నారో కొంత ఎత్తుమండల పద్ధతిలో కొంచెం మనకు ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో కనుక పత్తి విత్తనం విత్తుకున్నట్లయితే కొంచెం మనకు వర్షాలు ఎక్కువగా ఉన్నందున ఈ వర్షాలు పడ్డప్పుడు ఈజీగా కాలువల ద్వారా నీటిని బయటకు పంపడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు కొంచెం కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా బెడ్ పైన విత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకు ఈ నీటి ఎద్దడి అనేది తక్కువగా ఉండి మొక్క కూడా మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఇప్పుడు విత్తనం ఎవరైతే పెడుతున్నారో విత్తనం విత్తిన 24 నుంచి 48 గంటల లోపల మనకు కలుపు నిర్మూలన కోసము పెండిమిథాలిన్ అనే మందును 1.2 నుంచి 1.6 లీటర్ల వరకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొదటగా మొలిచే కలుపును నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఆల్రెడీ ఇదివరకు పత్తి విత్తనాలు పెట్టుకొని 20 నుంచి 30 రోజుల దశలో ఉందో అక్కడ ఆ పత్తి అటువంటి చోట్ల కనుక చూసుకున్నట్లయితే మొలిచే కలుపును నిర్మూలించడానికి మనము కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు సూచించిన కలుపు మందులను పిచికారీ చేసుకుంటే కలుపు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మనకు ముఖ్యంగా ఫిజ్లోఫాప్ ఇథైల్ కానివ్వండి, ప్రొపక్విజోఫాప్ కానివ్వండి, పైరిథయోబ్యాక్ సోడియం కానివ్వండి, ఇటువంటి కలుపు మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కలుపు నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఫిజ్లోఫాప్ ఇథైల్ అయితేనేమో గడ్డి అదేవిధంగా తుంగజాతి కలుపు మొక్కలు నిర్మూలించుకోవడానికి ఎకరానికి 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు మనకు ప్రొపక్విజోఫాప్ మరియు పైరిథయోబ్యాక్ సోడియం రెండూ కలిపి లిక్విడ్ మ్యాక్స్ అని చెప్పేసి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది ఎకరానికి 400 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మొలిచిన కలుపు నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా చోట్ల నల్లరేగడి నేలలో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల లోపల కొంతవరకు నీరు నిల్వ ఉండడం వల్ల మొక్కలు మొత్తము కొంచెం ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే నీరు నిల్చున్నాయో అటువంటి చోట్ల కొంచెం కాలువలను ఏర్పాటు చేసుకొని ఆ నీటిని కాలువల ద్వారా బయటికి పంపినట్లయితే మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది.